నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చిట్ట చివరి మెట్టు అయినటువంటి 32వ మెట్టు భోజుడికి ఏం కథ చెప్పింది? ఆయన మరి తర్వాత ఏం చేశాడు? 31 రోజులు అవిశ్రాంతంగా మెట్లెక్కాడు. 32వ మెట్టు ఎక్కాడు భోజుడు. ఎక్కితే ఈ 32వ మెట్టులో ఉన్న సాలభంజిక అందులోంచి బయటకు వచ్చింది. ఆమె జ్ఞానప్రకాశ వల్లి. ఆమె ఏం చెప్పిందంటే, నాయన ఇది చివరి రోజు, ఇది ఆఖరి మెట్టు, మేము చెప్పవలసిన ఆఖరి కథ చెప్తున్నాను అని చెప్పింది. పూర్వం విక్రమార్కుడు రాజ్యం చేస్తున్న కాలంలోనే, అంటే ఈ కథ చెప్పే నాటికి తర్వాత ఈ సంఘటన జరిగిన 12 సంవత్సరాల వరకే ఆయన రాజ్యం చేశాడు. చివరి కాలం అన్నమాట ఇది. భల్లాణపురం అని ఒక ఊరుండేది. అందులో ఒక కృష్ణశర్మ అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఆయన వివాహితుడు. అయితే ఆయనకి ఒక జ్యోతిష్యుడి వల్ల ఏం తెలుసుకున్నాడంటే, వివాహమైనా కూడా 12 సంవత్సరాల తర్వాత ఒక ప్రత్యేకమైన రోజు, రోహిణీ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఆనాటి పౌర్ణమి నాటి రాత్రి కనుక నీ భార్యని గనక కలిస్తే అప్పుడు పుట్టే కుమారుడు సామ్రాట్ అవుతాడు, చక్రవర్తి అవుతాడు అని చెప్పబడింది. దాంతో ఆయన ఇక భార్యాగమనం చెయ్యల. ఆ 12 సంవత్సరాల తర్వాత ఆ పర్టికులర్ సమయంలో పుట్టే సంతానం కోసం ఆయన వేచి ఉన్నాడు. వివాహితుడే కానీ ఇలా జరిగిందనమాట. ఆయన ఆ రోజులన్నీ ఏదో రకరకాల చదువుల్లో వాట్లల్లో గడిపాడు. చివరి రోజు ఇక రేపు వెళ్ళాలి. ఈ ముందు రోజు ఈయన ఏం చేశాడు, ఒక నదీ తీరానికి వెళ్ళి, కావేరీ నదీ తీరానికి వెళ్ళి, చాలా ఒక లంకల్లాగా ఉంటాయి కదా నదీ తీరాలు, అక్కడికి వెళ్ళి విపరీతమైన వాన పడిందట. పడి మొత్తం కావేరి పొంగిపోయి ఈయన తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఆయనకి ఎంత దుఃఖం వచ్చేదో. 12 సంవత్సరాల నుంచి నేను ఈ భార్యావియోగాన్ని అనుభవించాను ఈ ప్రత్యేకమైన రోజు కోసం. ఇప్పుడు సడన్గా ఇంత వాన వచ్చింది, ఈ నది పొంగిపోతోంది, నేను ఏ రకంగా బయటికి వెళ్ళగలుగుతాను, ఎట్లా నేను అనుకున్న కార్యం దిగ్విజయం అవుతుంది అని చాలా బెంగపెట్టుకుని ఆయన అటు ఇటు ఆతృత పడుతున్నాడట. కావేరి పొంగిపోయింది, వాన ఆగింది కానీ కావేరి పొంగు మీద ఉంది. ఏం చెయ్యాలో తెలియదు. ఆ సమయానికి ఆ పక్కనే ఉన్న ఒక గ్రామానికి చెందిన ఒక కుమ్మరాయన మట్టి తవ్వుకోవడానికి ఈ లంకలోకి వచ్చాడు. ఆ ఇంటి పెద్ద వచ్చి ఈ బ్రాహ్మడు పడుతున్న ఆతృత, ఆయన దుఃఖము తెలుసుకుని, స్వామి ఏమిటండి అని అడిగాడు. ఈ లంకలో గ్రామాలు ఉన్నాయి, అది చాలా పెద్ద లంక. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, దాచకుండా విషయం చెప్పేశారు కల్లా ఆయన అన్నాడు, అయ్యా నాకు 3 కుమారులు 1 కుమార్తె అండి. మరి కుమార్తెకి వివాహం అయ్యింది కానీ అతను వెళ్ళిపోయాడు. మా అమ్మాయి మా దగ్గరే ఉండిపోయింది. మా కుమారులు 3 మా అమ్మాయిని రక్షిస్తున్నారు, ఇంట్లో ఉన్నది. అమ్మాయి ఋతుస్నాత అయి ఉంది. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, మీకు ఈ సమయంలో కలిగిన సంతానం చక్రవర్తి అవుతాడని కదా మీకు తెలిసింది, మీకు అభ్యంతరం లేకపోతే నా కూతురు నేలుకోండి, ఆమెకి సంతానం కలిగే సమయం ఇది అని చెప్పాడు. ఈయనకి ఉంది కదా, ఈయన జాతకంలో ఈ పర్టికులర్ రోజు ఇప్పుడు స్త్రీ సమాగమం కావాలి ఆయన. సరే ఏం చేశాడు ఈయన, బాగా ఆలోచించి ఏదైనా సరే ఇప్పుడు కలిగే సంతానమే చక్రవర్తి అవుతుంది. ఈయన ఈ కుమ్మరాయనతో పాటు ఆ కుండలు చేసే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన కుమ్మరాయన ఇంటికి వెళ్ళి కూతురికి నచ్చచెప్పి, అమ్మ ఇదొక మహదవకాశం, సాధారణంగా ఎవ్వరికీ రాదు, ఈయన బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మడు, ఆయన వల్ల కలిగే సంతానం మనకి మంచిదే అని చెప్పి కూతుర్ని సిద్ధం చేసి ఈ బ్రాహ్మణ ఆయన దగ్గరికి పంపించాడు. ఆమెతో గడిపాడు ఆయన. మర్నాడు వాన తగ్గిపోయింది, కావేరి నది తీసింది, వీళ్ళకు ఒక నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్నపూర్ణ అనే ఈ కుమ్మరి వాళ్ళ అమ్మాయి గర్భవతి. వాళ్ళు ఇంకా ఆయన కోసం పెట్టుకోలేదు, ఇంకా ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఆ భార్యను ఏలుకున్నాడు, ఆయన జీవితం అయింది. ఈ కుమ్మరి వాళ్ళ ఇంట్లో ఒక కుమారుడు కలిగాడు ఈ అమ్మాయికి. వాడు ఎంత అత్యద్భుతమైన అందగాడో, ఎంత తెలివిగలవాడో. 5వ ఏట నుంచి ఈ మామయ్యలు తాత కలిసి మట్టితో పని చేస్తుంటే, వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళందరూ కుండలు చేస్తుంటే ఈ పిల్లాడు బొమ్మలు చేసేవాడు మట్టితో. శాలివాహనుడు అని పేరు పెట్టారు అతను. ఈ చేసిన బొమ్మలన్నీ దాచిపెట్టేవాడు. అన్నీ కూడా యుద్ధం చేసేవి సైనికుల బొమ్మలు, సైన్యాధిపతి బొమ్మలు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, అవే బొమ్మలు, మట్టి బొమ్మలే అన్నీ ఓ పాట. పిల్లాడు చేసిన బొమ్మ పాడు చేయి, మనం కూడా చిన్న బొంగరం చేసినా పిల్లలది అదొక మాన్యుమెంట్ లాగా దాస్తాం, అట్లా దాచబడ్డాయి. పిల్లవాడు 12వ ఏడు వచ్చేసరికల్లా ఆ ప్రాంతపు రాజుగారికి
మంత్రిగా నియుక్తుడయ్యాడు. అంత తెలివిగలవాడు. చైల్డ్ ప్రాడిజీ అంటాం కదా మనం. 12 ఏళ్లకే డాక్టర్ అయిపోయిన వాళ్ళు, 12 ఏళ్లకే ప్రొఫెసర్లు అయిన వాళ్ళని చూస్తాం. రేర్గా ఒకడు ఉంటాడు. ఈ శాలివాహనుడు అట్లాంటి వాడు. అయితే అప్పుడు ఆ రాజు ఇతని కుమారుడిగా భావించి ఉంచుకునేవాడు. మంత్రిగా ఉన్నాడు. ఈ రాజులందరూ విక్రమార్కుడికి కప్పం కట్టేవాడు. ఈ కప్పం కడుతుంటే శాలివాహనుడు అన్నట్టు, మనం ఎందుకు కప్పం కట్టాలి? ఎవరు కడతారు? ఈ మామూలు చిన్న చిన్న వాళ్ళు, ఆయనకు లోబడి ఉండేవాళ్ళు. మనం లోబడి ఉంటాలి. ఆయన చక్రవర్తి అయితే మాత్రం మనం ఎందుకు కట్టాలి? మనం కప్పం కట్టద్దన్నాడు. కప్పాలు కట్టల. ఎప్పుడైతే ఈ ఈ రాజ్యం నుంచి, కావేరీ తీర ప్రాంతం నుంచి డబ్బులు రాలేదో, నెల వస్తాయి సంవత్సరానికి కింద, ఎందుకు రాలేదు అంటే వాళ్ళు మేము కప్పం కట్టమని నిరాకరించారని సైనికులు చెప్పారు. విక్రమార్కుడు కోపించి పదండి వాడి మీద యుద్ధానికి అన్నాడు. యుద్ధానికి వెళ్ళారు భట్టి విక్రమార్కుడు. వీడు ఎవరు, ఏ ధైర్యంతో వాళ్ళు చేశారంటే భట్టికి కూడా తెలియదు, అర్థం కాల వీళ్ళకి. వీళ్ళు వెళ్ళేసరికల్లా ఈ రాజ్యంలో వాళ్ళందరూ శాలివాహనుడితో పోట్లాడారు. నీ వల్ల ఇప్పుడు విక్రమార్కుడు యుద్ధానికి వస్తున్నాడు, కప్పం కట్టకపోతే కుదరదన్నారు అనేసరికి శాలివాహనుడు అన్నాడు, మీరేం భయపడకండి అని తను దాచిపెట్టాడు. చిన్నప్పటి నుంచి బొమ్మలు చేసేవాడు. ఆ బొమ్మలని నిలబెట్టాడు. యుద్ధానికి నిలబెట్టి వాటి మీద తండ్రి తను ఒక ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన వాడిని తెలుసు అతను. తండ్రిని తలుచుకుని మంత్రజలం చల్లాడు. చల్లితే ఈ మొత్తం అన్నిటికీ ప్రాణం వచ్చేసింది. బొమ్మలన్నీ విక్రమార్కుడి సైన్యంతో యుద్ధం చేసింది. ఈ మట్టి బొమ్మలు నిలబెట్టారు అన్న మాట వినగానే ఆయన ఆశ్చర్యపోయాడు. విక్రమార్కుడు ఏమిటి ఇదని బాగా ఆలోచించి భట్టికి చెప్పాట, ఇక మనకి చివరి సమయం వచ్చేసింది, మన 2000 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ మట్టి బొమ్మలు నిలబెట్టిన వాడే మన తర్వాత చక్రవర్తి. విక్రమార్క శకం పూర్తయిపోయింది, ఇంకొక కొత్త శకం ప్రారంభం అవబోతోంది అని చెప్పాడు. సైన్యం మొత్తం సంహరించబడింది. ఎవరిది? విక్రమార్కుడు సైన్యం మొత్తం మట్టి బొమ్మల చేతిలో హతమైపోయింది. భట్టి విక్రమార్కుడు ఇద్దరు ఉజ్జయిని నగరానికి వచ్చేసారు. కాళికాదేవి దగ్గరికి వెళ్ళారు. గడకాళిక వాళ్ళ దేవత, కులదైవం. వెళ్ళి కాళికాదేవి దగ్గర నిలబడ్డారు. నిలబడి విక్రమార్కుడు చెప్పాట, మన సమయం ఆసన్నమైంది భట్టి, ఇంకా వెళ్ళిపోవాలంటే. భట్టి అన్నట్ట, ప్రభు మీ మరణాన్ని నేను చూడలేను, మీకంటే ముందు నేనే వెళ్ళిపోతానని కాళికాదేవి దేవాలయపు వాకిట్లో ప్రాణాయామంలో కూర్చుని ప్రాణాలు విడిచిపెట్టాడు భట్టి. ఆయన శరీరం అక్కడే పడిపోయింది. విక్రమార్కుడు అమ్మవారి ఎదురుకుండా కూర్చున్నట్టు. సైన్యం మొత్తం హతమైంది, కానీ భట్టి విక్రమార్కుడు కనపడలా శాలివాహనుడికి. అతను మొత్తం సైన్యాన్ని ప్రశ్నించారు. వాళ్ళు యుద్ధం ఆరంభం అవగానే వెళ్ళిపోయారు అనగానే ఈ శత్రుశేషం ఉండకూడదని శాలివాహనుడు ఒక మట్టితో చక్రాన్ని చేసి, ఆ చక్రాన్ని మంత్రపూతం చేసి విక్రమార్కుడిని భట్టిని సంహరించడానికి విడిచిపెట్టాడు. ఆ చక్రం దేవి సన్నిధిలో ప్రాణాయామంలో కూర్చున్న విక్రమార్కుడిని తల నరికి, ఆయన దేహం ఇక్కడుంది, తల వెళ్ళి రాణివాసంలో పడిందట. అంతఃపురంలో పడేసరికల్ ఎప్పుడైతే విక్రమార్కుడి శిరస్సును అక్కడ చూశారో రాణులందరూ గోలుగోలును విలిపించి అగ్నికి ఆహుతైపోయారు. శిరస్సుతో సహా అగ్ని ప్రవేశం చేశారు. భట్టికి కుమారుడున్నాడు. ఈ కుమారుడు వెతుకుంటూ వచ్చి తండ్రి దేహం కనపడింది అక్కడ. ఆ కనపడిన భట్టి దేహాన్ని తీసుకుని గుళ్ళోకెళ్ళలా, వాడు గుడి బయట ఉన్నాడు. భట్టి ప్రాణం విడిచిపెట్టింది గుడి బయట, విక్రమార్కుడి శరీరం లోపల ఉంది. అతను చూడలా. భట్టిని తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేసాడు. ఈ లోపల శాలివాహనుడికి రాజ్యాన్ని అప్పచెప్పే లోపల 30 రోజుల పాటు మట్టి వాన కురిసిందట ఈ ఉజ్జయిని నగరం మీద. ఈ విక్రమార్కుడు మరణానికి ముందే తన సింహాసనానికి చెప్పాడట, మీరు భూమిలోకి వెళ్ళిపోతారు, నేటికి 500 సంవత్సరాల తర్వాత ఈ నగరాన్ని పరిపాలించడానికి వచ్చేటువంటి భోజుడు అనే ఒక మహారాజు మిమ్మల్ని కనుగొంటాడు. ఈ నా కథని అతనికి చెప్పి మీ దారిని మీరు స్వర్గానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ సింహాసనము, ఈ విక్రమార్కుడి శరీరము మొత్తం భూస్థాపితమైపోయింది. 30 రోజులు కురిసిందట మట్టివాన. కురిసి మొత్తం ఉజ్జయిని నగరం అంతా భూస్థాపితం అయిపోయింది. విక్రమార్కుడి శరీరం శిరస్సే కదా ప్రధానాంగం, అక్కడ అంత్యక్రియలు జరిగిపోయినాయి. రాణులతో సహా ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన దేహాన్ని గురించి పట్టించుకునేవాడే లేదు, ఆయన వెళ్ళిపోయాడు, అమ్మవారిలో లీనమైపోయాడు. ఈ కొంతకాలం తర్వాత ఇప్పుడు ఈ సింహాసనము మట్టిలో కూరుకుపోయి వానలు వరదలు, క్షిప్రా నదికి వచ్చిన వరదలతోటి అలా జరుగుతూ ఎక్కడెక్కడో మట్టిలో అడుగున ప్రయాణం చేస్తుంది కదా,
మీరు ఏ క్షేత్రాన్ని అయితే చూశారో అక్కడ వచ్చి స్థిరపడింది. ఆ క్షేత్రానికి పాలకుడుగా ఉన్న బ్రాహ్మడే మిమ్మల్ని పిలిచాడు. ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం మేము భూస్థాపితమయ్యాం. విక్రమార్కుడి ఆజ్ఞ ప్రకారము భోజుడనే మహారాజుకి ఆయన కథ చెప్పాలి, మళ్ళీ మేము ప్రపంచానికి తెలియజేయాలి. కాబట్టి ఆ తర్వాత నుంచి శాలివాహన శకం ప్రారంభమైంది. కాబట్టి మేము ఇవాళ మీకు కనిపించాము. సెలవు రాజా, నీ వల్ల విక్రమార్కుడి కథ మళ్ళీ ప్రపంచానికి తెలిసింది అనగానే భోజుడు ఆమె పాదాలు పట్టుకున్నాడు. ఇంత అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నావు, ఇంత మహత్తరమైన సింహాసనాన్ని నీకు ఉంటే ఎక్కువ అని ఇంతవరకు ఎక్కిచ్చారు. ఎక్కిన తర్వాత దీని మీద అధిష్ఠించి విక్రమార్కుడి లక్షణాల్లో కొన్నైనా నేను పొంది ఆయనలాగానే ప్రపంచ ప్రఖ్యాతి పొంది ఆయనలాగానే ఎప్పటికీ నా కథ చెప్పుకునేలాగా ఉండే నాకు అవకాశం నాకు ఇవ్వరా మరి? ఇంత ప్రయత్నం చేశాను నేను, ఈ కథలన్నీ నా వల్లే బయటకు వచ్చాయి అంటున్నారు, మరి నాకు కూడా ఒక ఇది కావాలి, నన్ను సంతోషపెట్టండి అని అడిగాడు. అప్పుడు ఈ సాలభంజకి ఏం చెప్పిందంటే, జ్ఞానపూర్ణవల్లి చివరావిడ జ్ఞానప్రకాశవల్లి, సరే నేటి నుంచి సంవత్సరం వరకు నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చో, సింహాసనం మీద కుడి చేయి పెట్టి ఉంచుకో. నువ్వు కుడి చేయి పెట్టి ఉన్నంతకాలం ఇది ఈ ఏడాది నిన్నేం చేయదు. నిజానికి ఎవరైనా ముట్టుకుంటే మసైపోతారు. నీకు విక్రమార్కుడి ఆజ్ఞ ఉన్నది కాబట్టి నువ్వు ఆయన లక్షణాల్లో కొన్నైనా కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను ఎక్కనిచ్చింది. లేకపోతే నువ్వు ముట్టుకుంటేనే మాడి మసైపోయేవాడివి, ఎవ్వరికీ లభించలా, నువ్వే చూసి నువ్వే తెచ్చుకున్నావు. కాబట్టి సంవత్సరం పాటు ఈ సింహాసనం మీద కూర్చొని నువ్వు రాజ్య పరిపాలన చేయి. నీకు ఈ ఏడాది అవకాశం ఇస్తున్నావు, సంవత్సరం తర్వాత ఈ సింహాసనం స్వర్గానికి వెళ్ళిపోతుంది అని చెప్పింది. ప్రతిమలన్నీ నిశ్శబ్ద కళ్ళు తెరిచి చూస్తున్నారట అందరూ. అన్ని సాలభంజికలు నేత్రాలు మూసేసుకున్నాయి. పరమ సంతోషంతో బుద్ధిసాగరుడితో పాటుగా మంత్రితో పాటు ఎక్కమని చెప్పింది. ఈయన విక్రమార్కుడు భట్టితో సహా ఆ సింహాసనాన్ని అధిష్ఠించేవాడు. ఈయన బుద్ధిసాగరుడితో పాటు భోజ మహారాజు కూడా సంవత్సరం పాటు కుడిచేయి పెట్టి కుడిచేయితో సింహాసనం పట్టుకుని రాజ్యం చేసి ఆ ఉన్న సంవత్సర కాలము విక్రమార్కుడి లక్షణాలతోటే రాజ్యాన్ని పరిపాలించి శాశ్వతమైన కీర్తిని పొందాడు. ఈ భోజుడి దగ్గరే ఎంతమందో కవులు, భోజరాజీయం అనే అద్భుతమైన కావ్యాలు, చెంపు భోజుడు రాసిన చెంపు కావ్యాలు కూడా ఉన్నాయి. ఆయన ఎంతమందో కవిగాయక వైతాళికులందరినీ పోషించాడు. ఆ సంవత్సర కాలంలో ఆయన ఎంత పేరు తెచ్చుకున్నాడు. ఆ ప్రఖ్యాతిని పొందించిన తర్వాత సంవత్సరం అయ్యాక ఈ విక్రమార్కుడి ద్వాత్రింశగా చెప్పబడేటువంటి ఈ సింహాసనము స్వర్గానికి ఎగిరి వెళ్ళిపోయి మాయమైపోయింది. ఓహో, కథ కంచికి మనం ఇంటికి. ఎంత బాగుంది రమ్మగారు, చాలా చాలా అద్భుతంగా ఉంది. నమస్తే. నమస్తే.